శర్మిల పిసిసిసి పదవి చేపట్టారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె పెట్టింది, ఆమె పెట్టినాక అంత ఇదేం ఉందిగా. ఇప్పుడు ఆమెకు ఏదో కొన్ని సీట్లు వస్తాయేం కానీ అంత అతికేమో ఉండవు. ఆమెకు అంత ఇదిగా ఏమో ఉండదు. ఏదో మాట్లాడుతుంది ఆమె, ఇవాళనే ఎక్కింది కదా, మాట్లాడాలిగా, మరి అన్నీ మాట్లాడాలిగా. పెద్ద పెద్ద అధికారం మీద అన్నింటి మీద మాట్లాడింది. నేను ఎప్పుడు దాకా విన్నాను. మరి అమరావతి పేరట చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని కూడా శర్మిల వ్యాఖ్యలు చేశారు. చేసింది కానీ ఇప్పుడు అయ్యే పనులు కాదు. ఎవడొచ్చినా ఇప్పుడు అయ్యే పనులు కాదు. అవి ఎవడు పెట్టినా 3 దిక్కల అభివృద్ధి చేయాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కూడా దిగలేదు మార్కెట్లో. ఈ 3 నెలల్లో ఏమి లేదు. ఏదైనా వచ్చే నెక్స్ట్కి ఏదైనా అప్పటికి మనం ఉంటామో పోతామో, అప్పటికేమో కన్నా ఇప్పట్లో అయితే మరి శర్మిల గెలిచేది ఏమి లేదు. ఆమె ఏమైనా ఏడన్నా నిలబడితే గెలుతుందేమో కానీ ఇప్పట్లో ఏదైనా కాసిన కూసిన ఓట్లు చేయవటం ఏదన్నా కానీ ఇప్పట్లో మడుగు ఈ 3 నెలల్లో అవ్వదు. ఈ 3 నెలల్లో అవ్వదు. ఏదన్నా కనిపెట్టుకొని ఉంటే ఏదన్నా నెక్స్ట్లో మళ్ళీ నెక్స్ట్ కంటే అప్పటికి సత్తమో బతుకుతాం. అప్పుడు రాజూడు రెడ్డూరు నాన్న అది ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి చేపట్టారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పడితే పడవచ్చు. దానికి అభిప్రాయం అలా పోయింది. అన్నదమ్ములకు ఏదో కొంచెం తేడా వచ్చి ఉంటుంది, అలా పోయి ఉంటుంది. దానికి అభిప్రాయం ఏం లేదు. ఆయన సోనియా గాంధీ కానీ అదే ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టకుండా ఎడగొట్టినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్ ఇడిపోయేది కదా. రాజశేఖర చచ్చిపోయినాక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే అవి ఇలా ఆంధ్రప్రదేశ్ పట్టేది కదా. ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టారు. ఎడగొట్టిన వాళ్ళు ఏమన్నా 15 సంవత్సరం కరెక్ట్గా మనం పెచ్చకపోదని ఎడగొట్టి రాతాలు చేసి మరి ప్యాకెట్లు అని ఇచ్చి చేసి ఉంటే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ కూడా గుంజుకునేదేడా ఆంధ్రప్రదేశ్లో లేదు. వాళ్ళు ఎడగొట్టారు, సంతకాడ అర్ధరాత్రి కాడ ఏదో ఎడగొట్టారు, అయిపోయింది. బాగుపడింది తెలంగాణ. వాళ్ళకి ఇచ్చారు, ఎలాగేమీ ఏం లేదు. ఈ చంద్రబాబు వచ్చి ఉండి 5 సంవత్సరాలు నేను చేస్తాను, ప్యాకెట్లు తీసుకొస్తాను, మళ్ళీ కంపెనీలు తీసుకొస్తాను, పిల్లలు చదువుకున్న వాళ్ళకి అందరూ భవిష్యత్తు చూపిస్తాను అన్నాడు. చూపిస్తారేమనుకున్నారు. ఆయన చూపించింది ఏమి లేదు. చేసింది పాలకులు మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసింది. పాలకులు ఎవరు చేసినా ఆంధ్రప్రదేశ్ చేసి ఆంధ్రప్రదేశ్ శూన్యం చేసినారు. వాళ్ళ సొంత లాభం కోసమే వాళ్ళు పాల్పడ్డారు. ప్రజల కోసం పాల్పడినోడు ఎవడు లేడు నాయకులు. వీడు వచ్చిండు, వీడు ఏదో చేస్తారని చేసి ఇచ్చారు. ఈయన ఎంతవరకు చేసినా అంతవరకు చేసుకొచ్చాడు. డబ్బులని పథకాలు పంచుకుంటూ పోయి వచ్చాడు. రేపు చూద్దాం జనాలు ఎలా వేస్తారు అనేది చూద్దాం. ఓటు చంద్రబాబు నాయుడు గారు అమరావతి తీసుకొస్తాను, అమరావతి పెట్టకుంటే అమరావతి ప్రజలు చేసుకుంటూ భూమి దున్ని వ్యవసాయం చేసుకుంటూ భూమిలో అమరావతి పెట్టకుంటే కొండ ప్రాంతంలో పెడితే ఈ డబ్బులు వాళ్ళ కవులు ఇచ్చి వాళ్ళకి మామూలుగా అన్ని ఇచ్చి వాళ్ళకి మళ్ళీ పొలాలు ఇచ్చి మళ్ళీ ప్యాకెట్లు వేసి వాళ్ళకి భూములు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు ఇచ్చి అన్ని పెట్టుకుంటే ఏడన్నా గవర్నమెంట్ భూములు పెట్టితే ఈ డబ్బులతో నీళ్ళు రావా? ఈ ప్యాకెట్ పూర్తి చేసుకుంటే నీళ్ళు వస్తాయిగా ఈ డబ్బులతో. గవర్నమెంట్ చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళందరూ సలహాదారులు తెలియకల వాళ్ళే. మరి అవన్నీ చేయొచ్చు కదా. దానికొచ్చాడు మళ్ళీ పెట్టి వాళ్ళకి మళ్ళీ పొలాలు పెట్టి వీళ్ళ స్వార్థం కోసం కాకుండా ఎవరికో స్వార్థం కోసం చేస్తున్నారు. ప్రజల కోసం బాగుపరిచే వాళ్ళు అయితే మరి ఈ ప్యాకెట్లు కంపెనీలు హైదరాబాద్లో పెట్టకుండా ఇది వరకు తీసుకొచ్చారు. ప్రజలు పెట్టకొద్దుగా. మరి ప్రజలు బాగా శుభ్రంగా ఉండాలా, ప్రజల కోసం నేను ఏం కష్టపడి చేస్తున్నాను అంటున్నాడు. ఏం కష్టపడి చేశారు ప్రజల కోసము? ఆంధ్రప్రదేశ్ని ఏదో ప్యాకెట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, ఏదైనా ప్యాకెట్ పూర్తి చేశాడా? లేకుంటే ప్రజలకు ఏదైనా మేలు నేను మేలు చేశానని చెప్పొచ్చు కదా. మా ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెట్టారా ఏమన్నాయడా? ఐటీ కంపెనీలు తీసుకొచ్చి పెంచి పిల్లలకు పోయిన మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినోడేగా, ఆంధ్రప్రదేశ్ విరిగినోడేగా, ఈ ఊరోడేగా. మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చి పెట్టాడా? నేను హైదరాబాద్ డెవలప్ చేస్తున్నాను చెప్తాడు. ఆయన డెవలప్ చేసేది 4 ఇళ్ళు కట్టుకున్నాక అది ఊరైపోద్దిగా. 4 ఇళ్ళు కట్టుకున్నాక ఊరైపోతుంది. ఊరన్నా ఉన్నాయి, ముఖ్యమంత్రికి ఎవరన్నా ఉన్నాయి. లేని కట్టు చేస్తేనే కదా డెవలప్ అయినట్టు. ఓ ప్రాజెక్ట్ కట్టవచ్చు కదా, ఓ ప్రాజెక్ట్ కట్టి స్వచ్ఛంగా నీళ్ళు వేయవచ్చు కదా. మరి ఏం చేశాడు? భూతార్థంలో చూసినా కానీ అభివృద్ధి ఎక్కడ కనపట్లేదు 10 ఏళ్ళు అని చెప్పి ఎవరైనా అంతే. రాజకీయంగా పోయినాక ఎవరైనా వ్యతిరేకం చేయాల్సిందే. శర్మిలైనా చేయాల్సిందే, జగన్ అయినా చేయాల్సిందే, చంద్రబాబు నాయుడు చేయాల్సిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా వ్యతిరేకం చేయకుంటే ఏముంటుంది? మబ్బి పెట్టడం, జనం మబ్బి పెట్టడమే. వాళ్ళేగా ఇటు మారిన వాళ్ళే అటు మారిన వాళ్ళే ప్రజలలో పోయేది. వాడి మనకి చెప్పడం వీడి మనకి చెప్పడం అంతే కదా. చేసింది ఏం లేదు కదా. నష్టపోయేది కూడా ప్రజలే. వాళ్ళకి వాళ్ళు తాగే మంచి ఖర్చు కూడా ప్రజల మీద వేయటమేగా. వాళ్ళేం సొంతం ఏం పెట్టుకోరుగా.
ఎవరు సొంత ఏం పెట్టుకోరుగా, రాజకీయ నాయకుడు ఎవరు సొంత ఏం పెట్టుకోరుగా. సొంత పెట్టుకొని సేవ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు, కొంతమంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా లేదుగా, డెవలప్ అవ్వలేదుగా, వాళ్ళు మళ్ళీ అయిపోయింది, వాళ్ళ చరిత్ర అయిపోయింది వాళ్ళ. అది ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా ఎవరే కూడా చేశారు సిరిమల. అవి ఊరు అందరూ చేస్తారయ్యా. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా లెక్కర మాఫీ చేయకుండా వాళ్ళకి డబ్బులు వచ్చేది ఏం లేవు కదా. ఈ ఊడు వచ్చినా చేయాల్సిందే, లెక్కర మాఫీ చేయాల్సిందే, మైనింగ్ మాఫీ చేయాల్సిందే. ఈ ఏడున్న గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకోవటమే, ఏడున్న ఏమైనా కబ్జా చేసుకోవటమే. ఏ ప్రభుత్వమైనా ఎవడేం చేయాల్సిందే, ఎవడు వాడేం చేయాల్సిందిగా. ఇవన్నీ ఎందుకు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ గెలిచింది కదా ఇప్పుడు, ఎక్కడ గెలిచిందని అయితే ఏమి గెలిపించింది ఆడ 2 సంవత్సరాలు ఆడ చేశారు. 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే జనాలు ఇబ్బంది అని చెప్పి వేసి పార్టీని గెలిపించారు. ఎవరు ఉండరు, ఎవరికయ్యాను వచ్చింది కదా ఏపీలోకి. మరి కాంగ్రెస్ ఊపు అందుకుంటుంది అంటవా? ఆడ సోనియా ముఖ్యమంత్రి అవుతులేడు. సోనియా ముఖ్యమంత్రి అయితే జగన్ కి పోటీగా నిలబడిద్ది అంటవా సీఎం గా షర్మిల? ఇద్దరు నిలబడతారు పోటీగా. జన్మలకు ఎందుకు నిలబడ అన్నకు వాళ్ళ కోతలు ఎందుకు నమ్మబాకండి మీరు. డబ్బులు జగన్ రెడ్డి అని కూడా అంటుంది అంటది పైకి బాగానే. వాళ్ళను మైండ్ అయితే అసలు రాజు ఎటు రాకుండా పక్కన ఉండేది. అదే చెడతగడానికి వాళ్ళకి ఆర్చికాడ తేడాలు వచ్చినాయి. మరి ఆర్చికాడ వచ్చిందో మరి పిల్లని ఏమంటే ఈయన అన్నాడు, అవన్నీ మనకు తెలియదులే. దాని మీద వచ్చి పార్టీ కడుతుంది. అది ఇంకేం లేదు అక్కడ మనకెందుకు. బాబాయ్ ఇలా చేయడం కరెక్టేనంటారా షర్మిల? ఎవరు షర్మిల వాళ్ళని నమ్మకూడదు. షర్మిలానే నమ్మకూడదా? వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. అట్లా షర్మిల నేను పేరు చెప్పాను, వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. ఒకరిని అంది మాట్లాడతారు. షర్మిల గారు ఏపీ పిసిసిసి అధ్యక్షురాలుగా పదవి అందుకున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అని కాంగ్రెస్ కొంత గొప్ప ప్రాణం వస్తుంది, అంతవల్ల డౌట్ ఏం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వారసులారు కనుక పార్టీకి అయితే మంచి జోస్నిచ్చేటట్టు కనపడి నేను కూడా చూశాను ఇప్పుడు టీవీ 9లో. అది పార్టీకి అయితే ఇప్పుడు రావడం అనేది కానీ పార్టీ అయితే మాత్రం ఎంతో కొంత జోస్ అయితే పెరిగినట్టే. ప్రత్యేక హోదా రాలేదంటూ ఆ పాపం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అని కూడా విమర్శలు చేశారు. దీనిపై ఇద్దరు అంతేగా మరి. ఆయన అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ ఆంధ్ర ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు, ఆయన వల్ల కాలేదు. ఈయన కూడా ఆ వీలైనంత వరకు చేస్తానన్నాడు. వాళ్ళకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది, నేను చేయలేకపోయినా ఆయనే చెప్పారుగా. ఈ 10 ఏళ్లలో మనకు స్పెషల్ స్టేటస్ అంటూ ఏమీ లేదు, తర్వాత పెద్దగా పరిశ్రమలు కూడా ఏమి రాలేదని కూడా విమర్శించారు. నిజమే కదా, సరిగ్గా చెప్పింది కూడా నిజమే, ఆ మాట అయితే వాస్తవేగా.